దేవుని వైపుకు తిరిగేవారు, దేవుని యొద్దకు వచ్చేవారు, యథార్థంగా వినయముతో దేవుని సన్నిధిలో తమ తప్పిదాలు ఒప్పుకొని పశ్చాత్తాపడేవారు ఖచ్చితంగా దేవుని యొక్క కృపను పొందుకుంటారు. అందులో ఎటువంటి సందేహం అనుమానం లేదు. వీళ్ళ అపవాది నిన్ను వెనక్కి లాగుతున్నాడేమో. నీ గతం ఎంత భయంకరమైందో మర్చిపోయావా? నువ్వు ఎలాంటి పాప కార్యాలు చేసావో, ద్రోహ కార్యాలు చేసావో, దుష్ట కార్యాలు చేసావో, నీ ట్రాక్ రికార్డు మర్చిపోయావా? ఇప్పుడు దేవుని వైపుకు తిరిగితే డూ యూ థింక్ ఎనీథింగ్ విల్ చేంజ్ అని అసలు మారుతుంది అనుకుంటున్నావా? నువ్వు నరకానికి అర్హురాలివి. నీ జీవితంలో నష్టమే నువ్వు పొందాల్సింది. గతంలో నువ్వు చేసిన పనులకు తగిన ప్రతిఫలమే నువ్వు ఈ రోజు పొందుకుంటున్నావని అపవాది ఒకవేళ నీవు దేవుని వద్దకు రాకుండా, దేవుని వైపుకు తిరగకుండా, పశ్చాత్తాప పడకుండా, నీ తండ్రితో ఒకటవ్వకుండా, తండ్రి ఇంటికి చేరకుండా నిన్ను ఆపుతున్నాడా? ప్రియమైన సహోదరి, ఆగకు. దేవుని వద్దకు నువ్వు రావడానికి నువ్వే ఆపుకుంటున్నావు. యు ఆర్ రెస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్. నీ ఇన్నర్ వాయిస్ వింటూ నీ లోపల వస్తున్న స్వరం ఏదైతే ఉందో, నీ స్వంత ఆలోచనలకు నువ్వు ఒకవేళ మరి విధేయత చూపించి ఆగిపోతున్నావేమో.